She advocates for women's rights and has taken a stance against the obscene portrayal of women in films. Right now, we keep seeing a lot about women and their portrayal in films, and a lot of us have objection. But while we have objection, మన objections అన్ని తీర్చి కమిటీ తీసుకెళ్లి అలాంటివన్నీ మళ్ళీ జరగకుండా చూసేది మాత్రం women like you. I am really proud of you, ma'am. I would like to invite you on the stage. Neville Sharda garu, can you please come onto the stage and speak a few valuable words? అందరికీ నమస్కారం. యాక్చువల్ గా ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు కమ్ హియర్. ఐ వాజ్ సమ్వేర్ స్టక్. కానీ వీళ్ళంతా ఫోన్ చేసి మీరు 10 నిమిషాల కోసమైనా రావాల్సింది అంటే మధ్యలో మా పిల్లలిద్దరిని వదిలేసి మీ ప్రోగ్రామ్ కోసం రావడం జరిగింది. నాతో పాటుగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అన్న రఘునందన్ రావు గారికి. రఘునందన్ అన్న మాట్లాడితే సబ్జెక్ట్ చాలా ఉంటుందని మేము వింటూ ఉంటాము. పార్టీ అనేది మాకు సంబంధం లేదు. ఏ వ్యక్తి ఒక సబ్జెక్ట్ మాట్లాడతారో వాళ్ళంటే గౌరవించాల్సిన అవసరం ఉంటుంది, అభిమానించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా అభిమానించేటువంటి వ్యక్తులలో ఒకరు అన్న అని తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది. అంతేకాకుండా ఇక్కడికి మీ అందరి మధ్యలోకి రావడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే సొసైటీలో మార్పు అనేది తీసుకురాగలిగిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఇద్దరు ఉంటారు. ఒకరు టీచర్, ఇంకొకరు డాక్టర్. వాళ్ళిద్దరు కనుక తలుచుకుంటే సొసైటీని ఏ రకంగా అయినటువంటి మార్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ సొసైటీలో మార్పుని ఏ విధంగా తేవాలి అనేటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం డాక్టర్స్ పైన, టీచర్స్ పైన ఉంటుందనేటువంటి మాట మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీలో సర్వీస్ చేద్దామా లేకపోతే మనం సెటిల్ అవుదామా అనేటువంటి 2 అంశాల మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నది. సరే, ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళక ముందు మీ అందరినీ ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఉమెన్ కమిషన్ గురించి ఎంత మందికి తెలుసు? అండ్ ఉమెన్ కమిషన్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్? మీకు ఇంతకు ముందు ఏమన్నా ఐడియా ఉందా లేదా అనేటువంటి విషయము ప్లీజ్ మీరు అట్లీస్ట్ రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఉమెన్ కమిషన్. ఓన్లీ 2 to 3 హ్యాండ్స్, దట్స్ ఇట్. సో ఈ రోజు నుండి ఉమెన్ కమిషన్ అనేది ఎవరైనా సరే అడిగినప్పుడు 100% ఖచ్చితంగా తెలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఇందాకనే రాజేశ్వరి గారు చెప్పారు, మూవీస్ లలో కానివ్వండి, ఇంకా చాలా చోట్ల డ్రెస్సింగ్ పైన కానివ్వండి, రకరకాల లిరిక్స్ పైన కానివ్వండి, అన్నింటిపైన అభ్యంతరం చెప్పేటువంటి ధైర్యం వల్ల ఉమెన్ కమిషన్ చేసింది. సో ఉమెన్ కమిషన్ అనేది ఒకటి ఉంది అనేటువంటి విషయము చాలా మందికి రీసెంట్ గా తెలిసి వస్తా ఉంది. కొన్ని అంశాలను, కొన్ని ఇష్యూస్ ని సొసైటీలో మాట్లాడడం వల్ల. కాబట్టి నేను అనేది చెప్పేది ఒకటే, ఉమెన్ కి డిగ్నిటీ ఉండాలి అంటే ఆ స్టేట్ లో ఉన్న, ఆ కంట్రీలో ఉన్నటువంటి ప్రతి మహిళ ఆ కమిషన్ గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరము, బాధ్యత 2 మన పైన ఉన్నాయి. ఆ 2 ఉన్నప్పుడే మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా అవుతుంది. మన తోటి స్త్రీకి ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎస్ ఒక కమిషన్ ఉంది, మనం అక్కడికి వెళ్దాము, మన సమస్య తీర్చడానికి ఆ కమిషన్ కి వెళ్తే తప్పకుండా ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఆలోచన వస్తుంది. అంతేకాకుండా కమిషన్ కి కూడా ఇంతమంది అంటే ఒక డాక్టర్ కానివ్వండి, డిఫరెంట్ ప్రొఫెషన్స్ లలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు when you become part of the commission we can resolve more problems. ఎందుకంటే కమిషన్ వరకు ఒక ఇంప్రెషన్ ఉండదు తెలిసిన వాళ్ళకు కూడా. కమిషన్ అంటే ఎక్కడైనా ఏదైనా రేప్ అటెంప్ట్ జరిగినప్పుడు కమిషన్ వెళ్ళాలి, పరామర్శించాలి, అంతవరకే తెలుసు కమిషన్ అంటే. కాదండి మా జాబ్ అది. రేప్ జరిగిన తర్వాత నేనేమంటానంటే, నేను కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత, ఒక రేప్ జరిగిన తర్వాత వెళ్ళి మనం ఎందుకు పలకరించడము? రేప్ జరగకుండానే చూడాల్సినటువంటి బాధ్యత సొసైటీలో ఉన్న మనందరి పైన లేదా? కొన్నిసార్లు ఏం చెప్తారంటే అలా జరగడానికి కారణము ఆ పిల్లలు లేదా ఆ ఉమెన్ ఆ చిన్న డ్రెస్లు వేసుకున్నారు, లేకపోతే ఇంకా రకరకాలు. మరి ఒక 1 month బేబీ ఎలా ఉండాలో ఎవరు చెప్పాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఒక 1 month బేబీ పైన ఎందుకు రేప్ అటెంప్ట్ జరుగుతా ఉన్నది? ఒక 6 months బేబీ పైన ఎందుకు జరుగుతా ఉన్నది? ఒక 70-year-old విమెన్ పైన ఎందుకు జరుగుతా ఉంది? ఒక 80-85-old విమెన్ పైన ఎందుకు జరుగుతా ఉన్నది? అంటే సొసైటీలో మార్పులు అనేది ఏ రకంగా వస్తున్నాయి, దానిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము
బాగా అడ్వాన్స్డ్ లైఫ్ లోకి వెళ్తున్నాము అనుకుంటున్నాము. బట్ ఆ అడ్వాన్స్డ్ అనేది ఎక్కడి వరకు వెళ్తా ఉన్నది, అది మంచి వైపు దారి తీస్తుందా, చెడు వైపుకు దారి తీస్తుందా, ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరిపైన ఉన్నది. అమ్మ చెప్తూ ఒక మాట చెప్పారు, ఇంతకు ముందు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటే తల్లిదండ్రులకు భయం అనేది ఉండేది కాదు. ఎందుకంటే మంచి చెడులు అనేది ఆ జాయింట్ ఫ్యామిలీలో అమ్మమ్మ తాత దగ్గర, నానమ్మ తాత దగ్గర, బాబాయిల పిల్లల దగ్గర, మామల దగ్గర, అందరి దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం ఉండేది పిల్లలకు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. నేను, నా భార్య, నా పాప లేదా నా బాబు ఉంటే అదొకటే కుటుంబం. మళ్ళీ ఇద్దరు వర్కింగ్, పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్. మరి ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మంచి చెడులు ఎవరి దగ్గర నేర్చుకోవాలి, అది ఆలోచించే అవసరం ఉన్నది. అంతేకాకుండా ఇది వరకు ఒక తాత, ఒక అమ్మ, ఒక మామ, బాబాయ్ ఉన్నారు అంటే మనం ప్రశాంతంగా పిల్లల్ని వదిలేసి వాళ్ళ పైన వెళ్ళిపోయే వాళ్ళం. కానీ ఇవాళ సొంత తాత దగ్గర, సొంత మామ దగ్గర, సొంత బాబాయ్ దగ్గర ఒక పాపను మనం వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందా? లేదు. కొన్ని సందర్భాలలో అయితే సొంత తండ్రి దగ్గర కూడా ఒక పాపను వదిలిపెట్టి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితులు సొసైటీలో ఎందుకు వస్తున్నాయి? బాగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే చాలా మందికి అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇవాళ నా కమిషన్ అనేది దీని చుట్టే తిరుగుతుంది కాబట్టి ఈ సమస్యను మాట్లాడాల్సి అవసరం తప్పకుండా మనందరికీ ఉంది. మనం మోడర్న్ సొసైటీలోకి వెళ్తున్నాము, లావిష్ లగ్జరీ లైఫ్ లోకి వెళ్తున్నాము అంటే డబ్బుతో ముడిపెట్టడం కన్నా ఎంత మంచి వాల్యూస్ తో మనం పెరుగుతున్నాము, ఎంత మంచి వాల్యూస్ సొసైటీకి ఇస్తున్నాం అనేటువంటి ఆలోచన కూడా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ నా దగ్గరికి నేను కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత ఒకప్పుడు జనాలు ఏమనుకున్న వాళ్ళంటే చదువు రాని వాళ్ళు లేదా సొసైటీలో ఎక్కువ డబ్బు లేకుండా పరిస్థితులు బాగాలేకుండా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాంటి వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్ లేదా కమిషన్ అవసరం పడుతుందని. కానీ ఇవాళ నా దగ్గరకు వచ్చే కేసెస్ అన్ని అయితే మంచి మంచి ప్రొఫైల్ కేసెస్ వస్తున్నాయి. డాక్టర్స్, అడ్వకేట్స్, మంచి మంచి జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్లలో చేస్తున్నటువంటి బిజినెస్ ఫ్యామిలీ, బిజినెస్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు, ఒక్కొక్కరు 1000 కోట్ల అధిపతులు ఉన్నారు. బట్ స్టిల్ ఆ స్లమ్స్ లలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నావో అదే ప్రాబ్లమ్స్ ని మళ్ళీ వీళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి మహిళలు కూడా ఫేస్ చేస్తున్నారు. దీనన్నింటికి కారణం ఏంటి అని ఆ కారణాన్ని మనం వెతకాల్సిన అవసరం ఉన్నది. ఆ కారణానికి ఆ సొల్యూషన్ కనుక మనం వెతికితే అప్పుడు నేనేమంటానంటే మనం ఎదిగాము, ఈ సొసైటీ ఎదిగింది, సొసైటీలో బాగుపడుతున్నాము. మంచి బట్టలు కట్టుకుంటే లేదా పెద్ద పెద్ద విల్లాస్ కొనుక్కుంటే, బాగా పెద్ద పెద్ద డైమండ్స్ వేసుకుంటే మనం ఎదిగినట్టు కాదండి. వాల్యూస్ తో మనం పెరిగినప్పుడు, వాల్యూస్ తో సొసైటీ ఉన్నప్పుడు అప్పుడు మనం ఎదిగినాము అనేటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. కాస్త ప్లీజ్ నేను చెప్పినటువంటి విషయాన్ని ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక దగ్గర మీరందరు కిటీ పార్టీలో లేదంటే మీరు ఏదో ఫంక్షన్స్ లో కలుసుకున్నప్పుడు దీనిపైన ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వ్యక్తిగా ఎదుగుదామా లేకపోతే ఓన్లీ డబ్బులతో ఎదుగుదామా? ఈ రెండింటి మధ్యలో కనుక మనము ఆలోచన చేయగలిగితే ఈ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని అట్లీస్ట్ ఫ్యూచర్ తరానికి, ఫ్యూచర్ జనరేషన్స్ కి ఇవ్వకుండా చూసుకున్నటువంటి వాళ్ళం అవుతాం అనేటువంటి మాట చెప్పుకుంటూ, ఒక కమిషన్, ఒక గవర్నమెంట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళని మనం పాయింట్ అవుట్ చేసే ముందు ఆ సొసైటీలో బ్రతుకుతున్నటువంటి మనము మన బాధ్యత నిర్వహిస్తున్నామా లేదా అని కనుక మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావు అనేటువంటి మాట చెప్పుకుంటూ, మీ అందరూ ఈ సందర్భంగా ఈ డయాస్ పై నుండి, ఈ ప్లాట్ఫామ్ నుండి ఐ వెల్కమ్ యూ ఆల్ టు బి పార్ట్ ఆఫ్ ద కమిషన్ అండ్ బీ అ చేంజ్. ఆ చేంజ్ కోసం మీరు తప్పకుండా నాతో పాటుగా తోడ్పాటుగా ఉంటారనేటువంటి ఆలోచన చేసుకుంటూ నన్ను ఇక్కడికి రప్పించినందుకు అండ్ మీతో ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సుకన్య గారికి అందరికీ నమస్కారం.